దేవుడు నాతో చెప్పేది, రే రే పిచ్చోడా, కొంత నీలో ఉన్న లోకం పోతేనే ఎంత ఫలం ఉందో చూడరా. మొత్తంగా నీలో ఉన్న లోకమంతా బయటికి పోతే ఆ తర్వాతి ఫలాన్ని ఒక్కసారి అంచనా వేయరా అంటున్నాడు ఆయన. కొంత నీలో ఉన్నది బయటికి పోతేనే ఇంత కార్యం జరిగింది. రే మొత్తంగా నీలో ఉన్నదంతా ఖాళీ అయిపోయి నేను కూర్చుంటే ఇంక పూర్తిగా ఎట్టుంటుందో ఊహించరా. ఎందుకురా కృంగిపోతున్నావు, ఎందుకురా భయపడుతున్నావు? నేనేమన్నా సైకోనా, లేకపోతే నేనేమన్నా శాడిస్టునా నిన్ను ఇబ్బంది పెట్టి ఆనందపడటానికి? నువ్వు నా ప్రాణంరా. నాతో అన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు, నా కుమారి నువ్వు నా ప్రాణం, నా కుమారుడా నువ్వు నా ప్రాణం. నువ్వు అగచాట్ల పాలై, అవమానాల పాలై, హేళన పాలై, మరణపు అనుభవాలు రుచి చూడటం నాకు సంతోషం అనుకున్నావా? నాకు ఆనందం అనుకున్నావా? శాపాన్ని నువ్వు అనుభవించడం నాకు సంతోషం ఇచ్చింది అనుకున్నావా? నేనేమన్నా సైకోనా, శాడిస్ట్నా? మరి కానప్పుడు ఎందుకు చేసావు నన్ను ఇట్లా? లోకంలోంచి నిన్ను బయటికి తెచ్చాను, కానీ నీలో ఉన్న లోకం అలానే ఉంది. మొలోక గుడారం నీలోనే ఉంది, రొంపాయను దేవత నక్షత్రం నీలోనే ఉంది. ఐగుప్తీయుల దూడ 4 రోజులు మోసే పక్కకి వెళ్ళేటప్పటికి దూడ వచ్చింది చూడు, ఆ దూడ ఉంది నీలో. ఇవి ఉన్నాయని నీకు తెలీదు. నేను మారాగా, నేను వచ్చాగా, నేను ఇప్పుడు బాగుపడ్డాగా, నేను మంచి ఉన్నాయాగా అనుకుంటున్నావు. నువ్వు ఏందైంది? నువ్వు ఏడే ఉన్నాయి సరుకు నీ దగ్గర. వాటిని ఒక్కోదాన్ని తీసేయడానికి ఇవన్నీ నేను వాడుతున్నా. నాకేం కళ్ళు లేవు అనుకున్నావా? నేనేమన్నా నీ హృదయం లోతులు చూడలేను అనుకున్నావా? అన్ని ఎరిగే. నువ్వేం చేయాలి? ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని.